భాగవతంలోనే కాదు, దేవీ భాగవతంలోనూ. చిత్రం ఏంటంటే చివరికి మహాభారతంలో అన్నిటిలో నవవిధ భక్తి మార్గాలు ముందు శ్రవణమునకే ఇచ్చారు. శ్రవణం కీర్తనం విష్ణోహో స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం. అందులో మొట్టమొదటిది ఏమంటోంది భాగవతం? శ్రవణం, వినండి. వినడం తేలిక కనుక. కీర్తించాలంటే మనం నోరెత్తి పలకాలి. కృష్ణ, వాసుదేవ, ఆంజనేయ, రామ అని పెద్ద పెట్టరు, గొంతెట్టో ఇంకోటో నానాయాత్ర పడి అరవాలి. వినడానికి ఆ బాధ లేదుగా, చెవులు మాత్రం బంద్ చేస్తే చాలు. ఏదో మధ్య మధ్యలో డిస్టర్బెన్స్ వచ్చినా కాస్త మైకంటూ ఉంటే వినబడుతూనే ఉంటుంది. కాబట్టి శ్రవణము సులభమైన మార్గం. భగవంతుడి నామస్మరణం రెండవది కీర్తనం.